నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే 4 ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సిమిలర్ ఇన్ ఏ సర్టెన్ వే విచ్ క్రియేట్ ఏ గ్రూప్ విచ్ వన్ ఆఫ్ దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ దిస్ గ్రూప్ అనేసి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్స్లో ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది, అది మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకే, ఇక్కడ ఎల్కి ఎన్కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది? 2 లెటర్స్ ఉంది. ఎన్కి పికి 2 లెటర్స్ ఉంది. హెచ్కి జేకి 2 లెటర్స్, జేకి ఎల్కి 2 లెటర్స్, ఎంకి ఓకి 2 లెటర్స్, ఓకి పీకి 2 లెటర్స్. ఓకే, ఎస్కి వికి 2 లెటర్స్, వికి వైకి 3 వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వికి ఎక్స్కి 2 లెటర్స్, దీనికి 2 లెటర్స్. అంటే డిఫరెంట్గా మనకి ఏది అనిపిస్తుంది? ఎస్వివై అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆన్సర్ అనేది ఎస్వివై అవుతుంది. ఆప్షన్ సి ఈజ్గా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి మిర్రర్ ఇమేజెస్ని ఈ యూనిబిక్కి మిర్రర్ ఇమేజెస్ మనకి ఐడెంటిఫై చేయమన్నారు. మిర్రర్ ఇమేజెస్లో ఎప్పుడు కూడా కుడి ఎడమ ఎడమ కుడి అవుతుంది కాబట్టి ఈ సి అనేది మనకి ఉల్టా చేస్తే ఈ రకంగా వస్తుంది. నెక్స్ట్ ఐ మాత్రం సేమ్ అలాగనే ఉంటుంది. బి మాత్రం కుడి ఎడమ ఈ రకంగా అవుతుంది. నెక్స్ట్ ఐ మాత్రం ఆ రకంగా రాసేసుకుంటాము. ఎన్ కూడాను సేమ్. ఓకే, నెక్స్ట్ యు అనేది అలాగనే ఉంటుంది. ఓకే, ఇచ్చిన ఆప్షన్లో మనకి ఇది ఎక్కడ ఉంది చూడండి, CIBINU కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇదేంటిది? ఫస్ట్ పేర్ ఏదనేసి లాజిక్ ప్రకారంగా అడిగాడండి. కౌంట్ డౌన్ అనేది లాంచ్ అని ఇచ్చాడు. బ్రేక్ఫాస్ట్కి ఏమొస్తుంది అనేసి మనకి ఈ రకంగా అడిగాడండి. ఇది లాజిక్ ప్రకారంగా మనం ఎప్పుడైనా శాటిలైట్స్ అదే రాకెట్స్ లాంచ్ అయ్యేటప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసాకే లాంచ్ అనేది జరుగుతుంది కదా. అలాగే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? లంచ్ చేస్తాం, అంతే కదా. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, లంచ్. అర్థమైంది కదా. కౌంట్ డౌన్ అంటే లెక్క పెట్టేసిన తర్వాతే రాకెట్ అనేసి లాంచ్ ఆకాశంలోకి వెళ్ళడం జరుగుతుంది, లాజిక్ అది. బ్రేక్ఫాస్ట్ తర్వాత మనం ఏం చేస్తాం? లంచ్ చేస్తాం. లంచ్ తర్వాత ఏం చేస్తాం? డిన్నర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మిస్సింగ్ నెంబర్స్ నుంచి 61కి 62కి వేరియేషన్ ఎంత ఉంది? 1 ఉంది, అంతే కదా. నెక్స్ట్ దీనికి వేరియేషన్ ఎంత ఉంది? 4 ఉంది. దీనికి వేరియేషన్ ఎంత ఉంది? 9 ఉంది, అంతే కదా. నెక్స్ట్ దీనికి వేరియేషన్ ఎంత ఉంది? 25 ఉంది. నెక్స్ట్ వేరియేషన్ ఎంత వస్తుందని చూపించారు. ఇక్కడ చూడండి, 1 అయితే 1 స్క్వేర్ రాసుకోవచ్చు, 2ని 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, సారీ ఇక్కడ 16, ఇది వేరియేషన్ 16. ఇక్కడ ఇదేంటిది? 4 స్క్వేర్. నెక్స్ట్ మనకి నేచురల్ నెంబర్స్లో నెక్స్ట్ నెంబర్ ఏదో వస్తుంది? 5 స్క్వేర్ చేస్తే 25 కదా. కాబట్టి 25ని 91కి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 116 అనేది రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఎంగేజ్ని EMTZTY కింద రాసేట ప్లెంటీని ఏ విధంగా రాస్తారనేసి ఇచ్చారు. మనము ఇచ్చిన దాన్ని ఈ విధంగా కోడింగ్ డీకోడింగ్ నుంచి ఈ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా తాను డీకోడ్ చేశాడు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, మనకి ఈకి ఆపోజిట్ లెటర్ ఏంటి? వి, ఎన్కి ఆపోజిట్ ఎం, అలాగే ఒకదానికొకటి ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. ఓకే, మనకి దేనికి తాను డీకోడ్ చేయమన్నాడు? ప్లెంటీకి డీకోడ్ చేయమన్నాడు కదా. ప్లెంటీకి డీకోడ్ చేయమన్నాడు. పీకి ఆపోజిట్గా మనకి ఏ లెటర్ వస్తుంది? కే వస్తుంది. ఎల్కి ఆపోజిట్గా ఏది వస్తుంది మనకి? ఓ వస్తుంది. ఈకి ఆపోజిట్గా ఏది వస్తుంది మనకి? బి వస్తుంది. ఎన్కి ఆపోజిట్ ఎం వస్తుంది. టీకి మనకి ఆపోజిట్గా ఏది వస్తుంది? జీ వస్తుంది. వైకి ఆపోజిట్గా మనకి ఏది వస్తుంది? మనకి బి వస్తుంది. అంతే, ఇచ్చిన ఆప్షన్లో KOB MGB ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. ఓకే.